హా రావు గారు, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. మెయిల్ చెక్ చేసి చెప్తాను. ఏంటి సౌండ్? ఎవరు లేరు. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? వీడెవడు? ఎక్స్క్యూజ్ మీ. yes హే వాసుదేవ్, నువ్వా? షాక్ అయ్యారా? నేనండి మీ వాసుదేవ్ నుండి ఆఫీసులో మందు కొడతానండి. ఎంత ధైర్యం ఉంటే నా ముందే మందు కొట్టావా? నేను మందు కొడతంటే నువ్వు నా ముందుకు వచ్చావు. మిస్టర్ వాసుదేవ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వు ఉన్నావేంటి లిమిట్లో? నన్నే ఏంటి అంటావా? అవునే అంటానే. ఉందావే, ఏం చేస్తావే? లేడీ బర్గర్. ఆవర్గలు తినే ఆ కువికి కొట్టుకుంటున్నావు నువ్వు. మైండ్ యువర్ వర్డ్స్. యు ఆర్ టెర్మినేటెడ్. Yes, I am Terminator 1, 2, 3. రోజు పొద్దున్నే మా బాబు నన్ను సావగొడుతున్నాడని నానా సంకలనాకి ఆయన కోసం ఆయనకు తెలియకుండా ఆయన కొత్త బండి తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఇచ్చి నేను జాబ్ తెచ్చుకుంటే నువ్వు సింపుల్ యాప్లో అప్పు పెట్టినంత ఈజీగా నన్ను జాబ్లో నేను తీసేస్తావా? 6 నెలలైంది, ఇప్పటికీ పోలీస్ స్టేషన్ ఇటు తిరుగుతున్నాడు మా బాబు. దొరకది. ఎందుకు తెలుసా? ఎందుకు? ఎంత ఇంటెలిజెంట్ అయినా ఇంటి దగ్గర పట్టుకోలేదు. ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకని అడిగాను కాబట్టి. నేను ఇంటెలిజెంట్ కాబట్టి. చూడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్తాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకు చెప్పు? తెలీదు. ఎందుకంటే నేను మంది తాగాను కాబట్టి. చూడు, తాగి మాట్లాడుతున్నావని సైలెంట్గా ఉంటున్నా. తాగి కాదే, తాగుతూ మాట్లాడుతున్నా. ఏంటే సైలెంట్గా ఉంటున్నావా? లేకపోతే పోలీసులకు కాల్ చేస్తా. వాళ్ళు కూడా మందు తాగుతారా? మందు తాగుతారో నీ మక్కెలు ఇరగొడతారో చెప్తా. ఆగు. ఏంటే ఊరుకుంటారు, రెచ్చిపోతున్నావు? చూడు, నేను 3వ పెగ్లో ఉన్నాను కాబట్టి మర్యాదగా మాట్లాడదాం. దీనికేంటి మర్యాద ఇవ్వటం, మూడు వస్తున్నట్టుంది వేద్దాం అని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఆగిపోతా, అది నా సంస్కారం. కానీ ఇంకొక పెగ్, అదే ఆ 4వ పెగ్ అని వేసాను అనుకో, డబుల్ స్పీడ్తో 3వ పెగ్లో ఉన్న 4వ పెగ్ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు నా సంస్కారం సైడ్ అయిపోద్ది, నీ శీలం సిరిగిపోద్ది. జాగ్రత్త. వెనక్కి జరుగు. టెంప్ట్ అవుతున్నా? అయినా ఏంటి ఈరోజు పద్ధతికి జరగట్ట? వరలక్ష్మి వ్రతం. వా, మాకేమో ఆఫీసులో బూతులు, నువ్వేమో ఇంట్లో మంత్రాలు. మా జాబులు బీకేసి మా జీవితాలు నాశనం చేసేసి నువ్వేమో మంత్రాలు చేసి మంచిదాన్ని అయిపోదాం అనుకుంటున్నావా? నా దేవుడు క్షమించినా నేను క్షమించనే. ఏంట్రా నువ్వు క్షమించేది? ఓ, అరుస్తున్నావు నువ్వు, అరుస్తున్నావు నువ్వు. గ్లాస్ పెట్టుకో. నేను పట్టుకోను. పట్టుకోను. ప్యాంట్ జారిపోతుంది, లోపల వేసుకోలేదు, తర్వాత నీ ఇష్టం. ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకోరు. హే
హే, ఏం చేస్తున్నావు? ఎక్స్ట్రా చేసామనుకో, ఇది ఆ టీవీ 3x3 పంపిస్తా. వాడు మందు కొడుతున్న మహారాణి మిస్ బృందా విహారి అంటే ఇడ్లు పెడతాడు. దెబ్బకి హీరవలి బృందా కాస్త వైరల్ బృందా అవుతావు. సో మూసుకొని ఆ పెగ్గు తీసుకొచ్చి ఇక్కడ కూర్చో. కూర్చో. అరే, మందులో ఉన్నోడితో ఎంత మర్యాద మాట్లాడాలి తెలియదు మీకు. ఆ చపాతీ ఫేస్ పక్కన పెట్టి చెప్పి నాకొద్దు. డైటింగా? ఏదో ఏడుద్దామని వచ్చావుగా, అదేదో ఏడు. ఆ జాబ్ ఎందుకు తీసావమ్మా బుజ్జి కన్నా? నైట్ షిఫ్ట్లో వర్క్ చేయకుండా అమ్మాయిలతో సరసాలాడితే తీసేయరా, అది కూడా నా క్యాబిన్లో. అంతా కరెక్ట్గానే మేనేజ్ చేశానే, ఎలా కనిపెట్టావు? రే మెంటల్, నా క్యాబిన్లో సీసీ కెమెరా ఉందని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆ సెన్స్ ఉంటే నీ దగ్గర నేను ఎందుకు పని చేస్తా? అయినా ఖర్చు ఫేస్ కూడా ఎలా కనిపెట్టావు? ఒరే ఎడ్డి మొహమోడా, ఖర్చు వేశాక కనిపిదు, వేయక ముందు కాదు. నువ్వు నీ ఏషాలు. ఎంత చిన్న లాజికల్ అనిపిస్తే నేను. అయితే దానికే జాబ్లో నుంచి తీసేస్తావా? అది కాదు, సుజాత మేడం క్యాబిన్ వైపు ఏంట్రా పన్నీకు? వాటర్ బాటిల్లో వాటర్ అయిపోతే పట్టుకుందామని వెళ్ళా. వాటర్ పట్టుకుందామని వెళ్ళావా, ఆవిడ్ని పట్టుకుందామని వెళ్ళావా? అలా అని ఆవిడ కంప్లైంట్ చేసిందా? వాళ్ళ ఆయన చేశాడు. నువ్వు చేసే పనిలో కంప్లైంట్ ఎక్కువ, పని తక్కువ, డిసిప్లిన్ లేదు. కానీ ఆఫీస్లో డిస్టర్బెన్స్ మాత్రం చాలా ఉంది. నీ మీద లేని కంప్లైంట్ ఏముందిరా ఆఫీస్లో? ఆఖరికి షూలేస్ కట్టుకోవడం కూడా రాదని కంప్లైంట్ ఉంది. నిన్ను ఉంచడానికి కావాల్సిన రీజన్స్ కన్నా నిన్ను తీసేయడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి. అందుకే నిన్ను తీసి పక్కన పడేసా. అని కాదు, ఇప్పుడు నా టర్మినేషన్ లెటర్ వెనక్కి తీసుకుంటావా తీసుకోవా? తీసుకోను. ఆఫీస్లో ల్యాప్టాప్ సబ్మిట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆఫీస్ ల్యాప్టాపా? అదమ్మేగా ఇది కొన్నది. అమ్మేసావా? తొక్కలో ల్యాప్టాప్ ఎంతవరకు చేసినా ఎర్రని వస్తుంది, పని చేయట్లేదని అమ్మేశా. అయినా నువ్వైనా అది తీసుకుని ఏం చేస్తావు? అది నీ పనితనం. అసలు ఎవడ్రా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసింది? వర్క్లో ఎర్రర్ వస్తే నువ్వు ఇన్పుట్ సరిగ్గా ఇవ్వలేదని తెలియని దద్దమ్మవి నీకు జాబ్ అవసరమా? నువ్వు అనవసరంగా నాకు ఏం గెలుగుతున్నావు. నువ్వు టర్మినేషన్ లెటర్ వెనక్కి తీసుకుంటావా తీసుకోవా? ఏంట్రా తీసుకునేది? ఆ సిచ్యువేషన్ వస్తే నా జాబ్ అయినా మానేస్తా, కానీ వర్క్ మీద రెస్పెక్ట్ డెడికేషన్ లేని నీలాంటోడికి మాత్రం ఆ జాబ్ అస్సలు ఇవ్వను. నువ్వు జాబ్ వెనక్కి ఇవ్వను. మరి శాలరీ ఇవ్వు. వర్క్ వచ్చిన వాళ్ళకి ఇస్తారా శాలరీ? నీలాంటి బేవర్స్ గాళ్ళకి కాదు. జాబులు ఇవ్వక, శాలరీలు ఇవ్వక తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? బస్టాండ్లో బజ్జీలు అమ్ముకో, ట్రైన్లో పల్లీలు అమ్ముకో. పల్లీలు కాదే, నీ కిడ్నీలు అమ్ముతా. ఆగు చెప్తాను సంగతి. ఇలా కాదు నిన్ను. నువ్వు ఇవ్వకపోతే ఆ 10 లక్షల అప్పు, నా 15 లక్షల లోను, దాని వెనకాల ఉన్న ఈఎంఐ ఎవడు కడతాడే? మీ బాబు కడతాడా? మీ బాబు కిడ్నీ అమ్మేసే. ఛాన్స్ లేదు, చెడిపోయింది. ఛీ, చేతిరా. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, నువ్వు వెనక్కి తీసుకోకపోతే ఆ ఫోటో అప్లోడ్ చేసేస్తా చెప్తున్నా. తీసుకోను. ఏం పీక్కుంటావో పీక్కో. బరితెగిచ్చావు నువ్వు, బరితెగిచ్చావు. నాకు కోపం వస్తుంది. నువ్వు ఐగుంట చేస్తున్నావు. నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే 4వ పెగ్ కూడా వేస్తా చెప్తున్నా. ఏంట్రా బెదిరిస్తున్నావా? వెయ్యరా, వెయ్. ఏం చేస్తావో చూస్తా, వెయ్. బృందా వద్దు, నువ్వా అనవసరంగా ఐగుంట చేస్తున్నావు. అది తాగితే నేనేం చేస్తాను నాకే తెలీదు, నీ ఇష్టం చెప్తున్నా. ఏంట్రా వేస్తా వేస్తా అంటున్నావు? నేనే ఇస్తున్నా, వెయ్. బృందా వద్దు. రేయ్, మహా అయితే కుక్క వాగినట్టు కాసేపు వాగుతావు, లేదంటే నన్ను ఏదైనా చేయడానికి ట్రై చేస్తావు. ఒకవేళ అలా చేసినా నేను ఆల్రెడీ దిశ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశా. వాళ్ళు ఆన్ ది వేలోనే ఉన్నారు. నా మీద ఈగ వాలినా నీ తొక్క తీసి నీ చేతిలో పెడతారు. తెలుసుగా, చట్టాలన్నీ మా వైపే ఉన్నాయి. ఆడ పోలీసులు బూట్ కాల్తో తంతే ఫిలమెంట్ తెగి సెన్సార్ పార్ట్ ఫ్రీజ్ అయిపోద్ది, జాగ్రత్త. నీ లాంగ్వేజ్లోనే నీకొక చెప్తా, బాగా విను. నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు. నువ్వు నీ బిల్డప్.
ఏదో పీకుతాడంట. ఏంటే ఇప్పుడు దాకేదో వాగావుగా, వాగు. ఎంత కంట్రోల్లో ఉందాం అనుకున్నా, ఎక్కడా నువ్వు వండివే. చెప్పాను కదే నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నేను చేయనని. ఏంటే నేను బొచ్చు కూడా బీకలేనా? ఇప్పుడు అదే బొచ్చు నా చేతిలో ఉంది, కావాల్సినప్పుడు బీక్కుంటా. ఇప్పుడు నాకు జాబ్ అవసరం లేదు, ఐఎమ్ ఫ్రీ ఫ్రీ. ఇప్పుడు నా బాధ్యతలు నీ బాధ్యతలు. దా ఇంటికి వచ్చాయి. ఇప్పుడు నా బాధ్యతల లిస్టు నీ మెడకి దిగిన సమయం ఆసన్నమైంది. మిస్ వృందా, మిసెస్ వృందా విహారీ వచ్చాయి.